ఒకే ప్లేస్ లో 3 ఈవెంట్ చేస్తే వచ్చే కామెడీ ఎంత హైపర్ గా ఉంటుందో చూపించడానికి ఇప్పుడు మన ముందు వచ్చేస్తున్నారు హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజు టీం. నమస్కారం అండి. ఇవాళ మా పెళ్లి. ఆవిడ పోయిందండి. ఏమండి ఇవాళ మా లవర్ పుట్టినరోజు. అవును, ఈ ఈవెంట్ జరిపేయడానికి 2 ఎదవలు వస్తా అన్నారు, ఇంతవరకు రాలేదండి. ఎరా అది ఏంటి జబర్దస్త్ విశేషాలు ఏంటి? ఏముంది, డైరెక్టర్ మారాడు, యాంకర్ మారింది, టీములు మారాయి, ఇక మనమే మారాలి. మనమే మారాలా? చూడు మారినట్టునా అవును. ఇప్పుడు కొత్త రైటర్ కదా, అతను మొగ చిత్రం ఏంటి? ఎన్నాళ్ళకు వచ్చిందని ఒక ఆనందం, ఎన్నాళ్ళు ఉంటది అని ఒక బాధ. ఇద్దరం కలిసి వచ్చామేంటి? స్కిట్ గెలవడానికి అనుకుంటున్నారా? లేదు, స్కిట్ అయ్యాక ఎవరిని గెలగడానికే అని అనుకుంటున్నారు. అదేంటి అంత మాట అంటావు? మనకంతూ మంచి టైటిల్ ఉంది కదా. ఏంటది? కొత్తగా పెట్టారు కదా, ఆదిలోంచి ఆ తీశారు, రామప్రసాద్ నుంచి రా తీశారు, ఆరాని పెట్టారు కదా. ఆరా అనేది పేరు కాదు, మనం ఏం చేస్తున్నాం, ఎక్కడెక్కడ తిరుగుతున్నాం అని ఆరాధేస్తున్నారు. ఈ మధ్య చూస్తున్నానన్నా, నువ్వు జబర్దస్త్ కు వచ్చిన కొత్తలో ఎలా ఉన్నావో ఇప్పటికీ అలాగే అదే గ్లామర్ మెయింటైన్ చేస్తావు. గ్లామర్ మెయింటైన్ చేయడం ఒక ఆర్టర్ అది. అవునులే, వదినకు తెలియకుండా ఎన్ని మెయింటైన్ చేస్తున్నావు. సరే, విజయవి డ్రామా కంపెనీలో ఒక అమ్మాయి నీకు మెసేజ్ చేసిందా? చేసిందిరా. నంబర్ ఇచ్చిందా? ఇచ్చింది. నువ్వు చాలా కసిగా మెసేజ్ చేస్తున్నావా? పిచ్చిగా. అవును, నీకే తెలిసి ఇవన్నీ. నా నంబరే ఇచ్చింది, తెలియక నువ్వు నాకు తెగ చేసేస్తున్నావు మెసేజ్. సర్లే, నీకేంటి అమ్మాయితో గొడవ? ఒక అమ్మాయి మన వెళ్ళాను, ఇలా అన్నది. సరే ఇలా అన్నా, ఇలా హక్ చేసుకున్నాం అంతే, దానికి పెద్ద గొడవ. ఇలా అంటే హక్ చేసుకోమనే అందులో తప్పే ఉంది. తర్వాత తెలిసింది అమ్మాయి క్రికెట్ కంపేరట, వైడ్ అన్నది. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? కొత్తగా వచ్చింది కదా యాంకర్, ఏమ్మా పేరేంటో? సౌమ్య. నువ్వు ఎంత సౌమ్య అయినా మా కన్ను పడితే సేమియానే. సరే, ఈవెంట్ పని మీద వచ్చాం, ఒక ఈవెంట్ కానిచ్చేద్దాం. ఫస్ట్ పెళ్ళా? చిచి, ఆ పెళ్లి కొడుకు బుద్ధి లేదా? లేకపోతే ఇక్కడ పెళ్లి పెట్టుకున్నాడు ఎక్కడో ఉండి తోడు పెళ్లి కొడుకు కూర్చోబెడతాడా? తోడు పెళ్లి కొడుకు కాదు, నేనే పెళ్లి కొడుకు. పిల్ల నాకు ఉన్నావు, నువ్వు పెళ్లి కొడుకారా నువ్వు? సార్ ఎలా పడేశారు సార్? ఏముందండి, రోజు ఫేస్బుక్ లో లైక్ కొట్టేవాడిని. పెళ్ళయ్యాక కూడా లైకే కొట్టాలి. మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు. నేను ఫోన్ అయితే తన బ్యాటరీ సిమ్ కార్డే లేదు పాపం, ఆవిడగానే ఏం చేస్తా. వాళ్ళు అలానే అంటారు గానీ ఏం చేస్తావో తెలియదు. నెల రోజుల్లో నాతో పులుపు తినిపియాలి. పులుపా? ఏవండి, ఇప్పుడు పులుపు తినిపియాలంటే ఏం చేయాలి? మీ పక్కింట్లో మేము చేరాలి. ఎందుకలా సూటిపోటి మాటలతో వాడిని అంటారు? చూస్తుండండి, సంవత్సరంలో నాకు పిల్లోని చేతిలో పెడతాడు. సంవత్సరం ఎందుకు, ఇప్పుడే ఎత్తుకో, పిల్లవాడి చేతిలోనే ఉంటాడు. సార్ ఎందుకు మామగారు ఏం పెట్టారు సార్? మా మామ స్కూటీ పెట్టాడు, కారు పెట్టాడు, బిల్డింగ్ పెట్టాడు, పొలం పెట్టాడు. ఇన్ని పెట్టాడా? కనీసం దానికి ముద్దు పెట్టగలవు నువ్వు? నవ్వుతారా? చూడు, అయిపోయింది. తెల్లారులు ఇలాగే ఉంటదండి. సరే, ఏమమ్మా అలా ఖాళీగా చూస్తూ ఉండకపోతే అక్షంతలు పట్టుకోవచ్చు కదా? అలా కాదమ్మా, పట్టుకునేటప్పుడు జాగ్రత్తగా ఇలా. కళ్ళతో చూసే నిజం కాదేమో, గుండెలో ఏదో ఇంకో సత్యం ఉందేమో. ఇది మనకేం చెప్పలేదు. సరే, పెళ్లి జరుగుతుంటే నువ్వెవరా బాధపడుతూ కూర్చున్నాడా? లవ్ ఫెయిల్యూర్. మరి లవ్ ఫెయిల్యూర్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వు. ఈ ఎక్స్ప్రెషన్ ఏంటి? ఐశ్వర్య ఎక్స్ లవర్ నండి, 3 సంవత్సరాలు తన వెంట కుక్కలా తిరిగా, అయినా పట్టించుకోలేదు. కుక్క అనుకోనే పట్టించుకొని ఉండదు అమ్మా. హలో, మీకు తెలియట్లేదు, ఐశ్వర్య కోసం ఏడ్చి కన్నీళ్లు ఇంకిపోయాయి. కన్నీళ్ళు ఇంకే అయిపోతే పెన్నులు వేసుకొని రాసుకో. అమ్మ బాబోయ్. రామప్రసాద్, నన్ను కాదు నా ఏమైనా చేసుకున్నావు కదా, నువ్వు ఎలా సుఖపడతావో చూస్తా. ఇదే నా శాపం. ఎక్కడైనా
చెల్లెల్లో పోలికతో ఉంటారు, ఇక్కడ పెళ్ళం పోలికతో ఉంది, నీలాగా ఉంది ఇది. రే రే ఈడెవడు నీకంటే ఎక్కువ ఏడుస్తున్నాడు? మా పక్కింట్లో ఉంటాడండి. పక్కింట్లో నీకంటే ఎక్కువ ఏడవడం ఏంటి? రేయ్, నువ్వెందుకురా ఏడుస్తున్నా? రోజు తనకు లైన్ వేసేవాడినండి, ఇప్పుడు ఎవరికి వేయాలి? ముగ్గేస్తూ సైకి చేసేదండి, ఇప్పుడు ఎవరికి వేయాలండి? ఊరుకోరా ఊరుకోరా. ఓరే అప్ప, వాడిని ఊర కుక్కను కొట్టినట్టు కొట్ట ఊరుకోరా అంటావేంట్రా? నీ పిల్లం గురించే మాట్లాడుతున్నాడు. నన్ను తక్కువ అని చేస్తున్నారండి. నేను బాగా సంపాదించి మా గూడెంకి సపోర్ట్ ఉంటాను. గూడెంకి సపోర్ట్ ఉంటావా? నీకు బోడెన్ సపోర్ట్ ఉందారా ఈ ఎపిసోడ్కి అసలు? మీకేం తెలుసని మా ఆవిడ గురించి అలా మాట్లాడుతున్నారండి. పెళ్ళై 10 ఏళ్ళు అయ్యింది, 2 పిల్లల మీద ఒట్టు దాన్ని ముట్టుకోలేదండి. ముట్టుకోలేదు అంటాడు, ఇద్దరు పిల్లలు అంటాడు ఏంటాడు? అంటే ఈడు ఒట్టేశాడు, వాడు పట్టేశాడు, అదే తెలుస్తుంది. ఏమ్మా అలా చూస్తూ ఉండకపోతే ఈ దీపం వెలిగించవచ్చు కదా, ఇలా రా. అలా కాదమ్మా, ఇప్పుడు అగ్గిపెట్టి అలా పట్టుకోకూడదు, ఇలా. నువ్వు ఉంటేనే ఉంది నా జీవితం, ఈ మాట సత్యం. నువ్వు జంటైతే బ్రతుకులో ప్రతిక్షణం సుఖమేగా నిత్యం. పదే పదే నీ పేరే పెదవి పలవరిస్తోంది. ఇదే పాట గుండెలో సదా మోగుతోంది. ఏంటమ్మా ఇదేంటి? ఈ రోజు నా పట్టినరోజు అండి. పట్టినరోజు కాదమ్మా, పుట్టినరోజు. అది నువ్వు ఏడాడ నువ్వు ఎక్కడెక్కడ పట్టిన అన్ని ఇక్కడ చెప్పకు. అయినా పుట్టక పుట్టినరోజు ఏంటి? పుట్ట ఏంటండి? మరి పాము పుట్ట దగ్గరికే కదా వచ్చింది, అందుకే పుట్ట అన్నాడు, తప్పే ఉంది. హలో శాంతి, నా ఊపిరి. ఏంటది? నా ఊపిరి. ఎక్కడో మొలిచిన పులిపిరిలా ఉంటది, అది నీ ఊపిరారా? అది ఈవెంట్ ఆర్గనైజర్లు అన్నారు, ఏ ఆట పాటలు ఏముండవా? ఓ మీకు ఆర్కెస్ట్రా కోరుకుంటున్నారా మీరు? అది. ఇప్పుడు పెళ్లి కొడుకు గారి గురించి ఒక పాట. ఇంతే ఇంతింతే ఇంతే ఇంతింతే ఆలోచిస్తే అంతా ఇంతింతే, కన్ను ఇంతే కను పాప ఇంతే, మొత్తం కలిపితే అంతా ఇంతింతే అంతా ఇంతింతే. ఒకవేళ పెళ్ళయ్యాక పెళ్లి కూతురు పరిస్థితి, నిన్ను కొట్టడురో తిట్టడురో మావో సుబ్బుల మామ, నీ మీద చెయ్యి వెయ్యడురో మావో సుబ్బుల మామ. ఏమండి మా శవం దగ్గర ఏ పాట లేదా? రాలిపోయే రాజు నీకు రాగాలెందుకే, తీములీడరు తోడు లేడులే. సరే గానిగా ఈ క్యాండిల్ మీద కొవ్వొత్తేది. ఆ మాత్రం దానికి ఎందుకయ్యా అంత ఇదేస్తావు? కేకు మీద కొవ్వెత్తలేదు అంతే కదా, ఇది పెట్టేసుకోండి. ఇగో ఇది సరిపోతుగో, ఇదిగో ఇవి పెట్టేయండి. పెట్టుకో, ఊదుకో. ఎందుకయ్యా? మన దగ్గర 3 ఈవెంట్లు జరుగుతున్నాయి, అన్ని సమానంగా పంచుకోవాలి. మాకు దండలేదురా. దండలు లేవా? అరే మీ తగలయ్యా, మార్చుకో. మనకేంట్రా కావాల్సిన దండలు? ఏమండి ఇప్పుడు తాళి ఒంగోలు కట్టమంటారా? నువ్వు ఒంగోని కడితే మెడకు కాదు మోకాలు కట్టేస్తావు. మరి ఎలా కట్టమంటారండి? ఇప్పుడు ఎడగడతావరా? తీసుకొచ్చి అడగట్టు అడగట్టు. ఏమండి వీళ్ళేం చెయ్యాలి? అదిగో అమ్మా, ప్యారలల్ గా మీరు కేకు మీరు అమ్మాయి రండి. ఒక నిమిషం బాబు, అమ్మో ముహూర్తం అయ్యే టైం అయింది, మొత్తం చీకటి పడిపోతుంది. అయిపోయింది, నా ఐషుతో నా పెళ్లి అయిపోయింది. ఏమి ఈవెంట్ ఆర్గనైజర్ రా, ఆడు కేక్ కోయాల్సింది పీక కోసాడు, శవంతో నాకు తాళి కట్టించారు. ఒరే నా ఐషుని తీసుకెళ్ళి వెళ్ళి పాడ మీద ఎక్కించారు. ఏంట్రా ఇది? ఎలా అనిపించింది మేడం ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ స్కిట్? ఆది గారు సూపర్. థ్యాంక్ యూ. మీరు రామ్ ప్రసాద్ గారి కాంబినేషన్ చాలా చాలా మిస్ అవుతున్నాము శ్రీదేవి డ్రామా కంపెనీలో. మళ్ళీ ఇక్కడ చూడడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. అండ్ రామ్ ప్రసాద్ గారు థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ మేడం, ఇద్దరికి ఒకటే రూమ్ ఇక్కడ. నీకే కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది మా మీద, మా రూమ్ చూసుకోండి. నా రూమ్ నెంబర్ 7 అమ్మ. 7 అమ్మ. ఎయిట్. చాలా చాలా బాగుంది, సూపర్ ఆది గారు. ఎలా అనిపించింది కృష్ణ భగవాన్ సార్? బాగుంది, మల్టీ స్టారర్ కలిసి వేసినట్టు అనిపించింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. బాగుందండి, క్లైమాక్స్ కూడా బాగుంది. శవానికి తాళి కట్టేయటం, నరేష్ బాగుంది, చాలా బాగుంది.